మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరపల్లి లక్ష్మి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమెపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసానికి తెరలేపారు. దీంతో మహబూబ్ నగర్ ఆర్టీఓ నవీన్ ఆధ్వర్యంలో జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసం ఓటింగ్ చేపట్టారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్పర్సన్తో మినహా 26 మంది ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు చైర్పర్సన్ దోరపల్లి లక్ష్మిని పదవి నుంచి గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకుని ఐక్యతగా కనబరిచారు. చివరికి మొత్తం 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నెగ్గి లక్ష్మిని చైర్పర్సన్ పదవి నుంచి గద్దెదించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో ఫిరాయింపులు జరగడం, మున్సిపాలిటీలు అన్ని కాంగ్రెస్ కైవసం అవుతున్న సందర్భంలో జడ్చర్లలో మాత్రం విభిన్న వాతావరణం కనిపిస్తోంది. నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుధి రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు విముఖత చూపడంతో అవిశ్వాసం నెగ్గి మళ్లీ చైర్పర్సన్ పదవి బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది అవకాశం ఉండటంతో ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కౌన్సిలర్లందరం కూడా ఐక్యతతోటి గత నెల 29న అవిశ్వాసాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆ రోజున ఐక్యత ఈరోజు కూడా ఎంతమంది ప్రలోభాలకు గురి చేసినా ప్రలోభాలకు గురి కాకుండా మరి అందరూ కూడా యూనిటీతో ఉండి మున్సిపాలిటీని అభివృద్ధి పనులు నడపడానికి అందరం కలిసి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరం కూడా అవిశ్వాసంలో ఎక్కడం జరిగింది. అదేవిధంగా మరి రానున్న రోజుల్లో కూడా మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ మరి అందరు పాత్రికేయ మిత్రులు, జడ్చర్ల ప్రజలందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడపడానికి కౌన్సిలర్లు అందరం కూడా ఐక్యతతో ముందుకు పోయి మున్సిపాలిటీని అభివృద్ధి 11 o'clock నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ చైర్మన్ లక్ష్మి గారి మున్సిపల్ చైర్మన్ పర్సన్ కోసం నో కాన్ఫిడెన్స్ మోషన్ మీటింగ్ జరిగింది. ఆల్రెడీ దాంట్లో 26 మెంబర్స్ ప్రజెంట్ అయ్యింది. 26 మెంబర్స్ అగైన్స్ట్ ద మోషనే వాళ్ళు పాస్ చేసారు. 26 మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేసారు. సో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది నెగ్గినట్టుగా ప్రకటిస్తూ మేము ఆల్రెడీ యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను కలెక్టర్కి ఇవన్నీ సబ్మిట్ చేస్తాను, ఈ రిపోర్ట్స్.